పాటలో చాలాసార్లు నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం, నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. క్రించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేవుడు పరిశోధించడం మొదలు పెడితే నీ ఇష్టమా నా ఇష్టమా అంటాడు. అప్పుడు నువ్వేమనాలి? ప్రభువా నా చిత్తము కాదు. యేసు ప్రభు మనకు మాదిరి. నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తీసేయి అంటారు ఆయన. మళ్ళీ వెంటనే ఏమంటారు? ప్రభువా నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అంటారు. అది ఎంత అద్భుతమైన సాక్ష్యం ప్రియమైన దేవుని సంగమా. ఆ స్థాయికి ఎదుగు. నీకు కాకపోతే ఎవరికిస్తాడు దేవుడు చెప్పు? సమస్తం ఎవరి కోసం చేశాడు? దేవుడు తినడానికా? దేవుడు అనుభవించడానికా? అసలు రాజు బిడ్డవు నువ్వు, రాజు బిడ్డవే. ఈ ప్రకృతి అంతా ఎవరి కోసం? నీ కోసం కాదా? సమస్త సృష్టి ఎవరి కోసం? నీ కోసం కాదా? సమస్త ఆశీర్వాదాలు దీవెనలు ఎవరి కోసం? నీ కోసం కాదా? సమస్తం నీ కోసమే చేశాడు. నిన్నెందుకు వదులుతాడు ఆయన? నిన్నెందుకు విడిచిపెడతాడు ఆయన? నీవు నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములన్నీ అనుభవింపనిస్తాను అని వాగ్దానం చేశాడు.